Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a black paper experiment in our video. Black paper experiment. This experiment helps us to prove that sunlight is essential for photosynthesis. We all very well know that photosynthesis requires four raw materials: water, sunlight, carbon dioxide and chlorophyll. So in our previous videos we have learnt that water, carbon dioxide and chlorophyll are necessary for photosynthesis with the help of some experiments. So now in this video we are going to learn about the sunlight is essential for photosynthesis. So without sunlight photosynthesis process cannot continue. Photosynthesis process అనేది సన్లైట్ లేకుండా జరగదు. అది మనం బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఎక్స్పెరిమెంట్ కదా, సో వీ హ్యావ్ టు పుట్ 6 points in our mind: aim, operators required, procedure, observation, result, precautions. So first aim. Aim of this experiment is to prove that sunlight is essential for photosynthesis. To prove that sunlight is essential for photosynthesis. Operators required. Aiming కావాలి మనకి మెటీరియల్స్ అంటే ఏ పాటెడ్ ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్. ఒక పాటెడ్ ప్లాంట్ కావాలి, దట్ టు ఇట్ మస్ట్ హ్యావ్ బ్రాడ్ లీవ్స్ అంటే వెడల్పుగా ఉండాలన్నమాట లీవ్స్. నెక్స్ట్ వి నీడ్ ఏ బ్లాక్ పేపర్. బ్లాక్ పేపర్ కావాలి అండ్ వీ నీడ్ ఏ డిజైన్ కట్టర్ ఆల్సో ఆర్ ఏ సిజర్ ఇన్ ఆర్డర్ టు మేక్ డిజైన్ ఆన్ బ్లాక్ పేపర్. ఆ బ్లాక్ పేపర్ మీద మనం కావాల్సిన డిజైన్ కట్ చేసుకోవడానికి గాను మనకు ఒక డిజైన్ కట్టర్ కావాలి ఆర్ సిజర్స్ కావాలి. నెక్స్ట్ వీ నీడ్ సమ్ పిన్స్ కావాలి. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ ఫర్ స్టార్చ్ టెస్ట్ వీ నీడ్ మిథైలేటెడ్ స్పిరిట్, వాటర్ బాత్. ఇవన్నీ కూడా మనం స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ చదువుకున్నాం కదా, అవన్నీ కూడా మనకి కావాలి, ఇంక్లూడింగ్ అయోడిన్ సొల్యూషన్. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ప్రొసీజర్కి వద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్లో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఏ హెల్దీ పాటెడ్ ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్. వెడల్పుగా లీవ్స్ ఉన్న ఒక హెల్దీ పాటెడ్ ప్లాంట్ని తీసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్ లైక్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ టు పుట్ దిస్ హెల్దీ పాటెడ్ ప్లాంట్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 1 week. 1 week పాటు దీన్ని డార్క్ రూమ్లో ఉంచాలి. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు డీస్టార్చ్ చేయడానికి. డి అంటే డి మీన్స్ రిమూవల్ ఆఫ్ స్టార్చ్ అంటే ఫుడ్ మెటీరియల్. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద స్టార్చ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఇన్ దీస్ లీవ్స్. ఈ లీవ్స్లో ఆల్రెడీ ఫోటోసింథసిస్ ద్వారా తయారైన ఫుడ్ని రిమూవ్ చేయడం కోసం వీ హ్యావ్ టు పుట్ దిస్ ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ 1 week. అదర్వైజ్ దిస్ ప్రొడ్యూస్డ్ స్టార్చ్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెరిమెంట్. మన ఎండ్లో రిజల్ట్ వస్తుంది కదా, సో ఆ రిజల్ట్లో మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది అనమాట. whether the starch produced here is during the experiment or before the experiment. మన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూస్ అయిన స్టార్చ్ ఇక్కడ ఉన్నది ఆర్ ఎక్స్పెరిమెంట్ చేయకముందు ప్రొడ్యూస్ అయిన స్టార్చ్ అనేది మనకు అర్థం కాదు. సో అప్పుడు మనం సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనే స్టేట్మెంట్ని ప్రూవ్ చేయలేము. దట్స్ వై ఏం చేయాలి, వీ హ్యావ్ టు పుట్ దిస్ ప్లాంట్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 1 week. విత్ ఇన్ 1 week ఏమవుతుంది, యాజ్ సన్లైట్ ఈజ్ నాట్ అవైలబుల్ దిస్ ప్లాంట్ కెనాట్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ బట్ ఇట్ నీడ్స్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఫంక్షన్స్. బాడీలో ఫంక్షన్స్ని పర్ఫార్మ్ చేయడం కోసం ఫుడ్ అండ్ ఎనర్జీ కావాలి కదా. సో ఇట్ విల్ యూజ్ ఆల్రెడీ స్టోర్డ్ ఎనర్జీ. ఆల్రెడీ స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది కదా ఈ లీవ్స్లో, ఆ ఫుడ్ని యూజ్ చేసేసుకుంటూ ప్లాంట్ ఈ 1 week సర్వైవ్ అవుతుంది. సో మనకి 1 week ఎండ్ అయ్యేసరికి ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ స్టార్చ్ వచ్చేసరికి 0కి వచ్చేస్తుంది ఇక్కడ. సో స్టార్చ్ అనేది నిల్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ దిస్ ప్లాంట్ అవుట్ ఆఫ్ ద డార్క్ రూమ్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ ఇట్ టు సన్. డార్క్ రూమ్ నుంచి బయటకు తీసేసి మనం సన్ కింద ఉంచాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద లీఫ్ ఫ్రమ్ దిస్ హెల్దీ పాటెడ్ ప్లాంట్. ఈ హెల్దీ పాటెడ్ ప్లాంట్లో ఏదైనా ఒక లీఫ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఆల్రెడీ ప్లాంట్కి అటాచ్ అయింది అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ఏ బ్లాక్ పేపర్. ఒక బ్లాక్ పేపర్ తీసుకుని ఏం చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డిజైన్ కట్టర్ వీ హ్యావ్ టు మేక్ సమ్ డిజైన్ ఆన్ దిస్ బ్లాక్ పేపర్. ఈ బ్లాక్ పేపర్ మీద మనం ఒక డిజైన్ కట్ చేసి వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ బ్లాక్ పేపర్ విత్ డిజైన్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్కి అప్పర్ సర్ఫేస్ మీద ఇలా పెట్టాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఎనదర్ బ్లాక్ పేపర్ విత్ సేమ్ డిజైన్. ఇంకొక బ్లాక్ పేపర్ తీసుకుని సేమ్ డిజైన్తో వీ హ్యావ్ టు పుట్ దట్ పేపర్ ఆన్ ద లోవర్ సైడ్ ఆఫ్ ద లీఫ్, కింద పెట్టాలి. ఓకే, 1 black paper with design on the upper surface of the leaf and another black paper with the same design on the lower surface of the leaf. ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు పుట్ సమ్ పిన్స్. ఈ 2 పేపర్స్ని కలిపి మనం పిన్స్ పెట్టాలి.
ఎందుకో తర్వాత చెప్తాను. సో ఇలా పిన్స్ పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు లీవ్ దిస్ సెటప్ అన్డిస్టర్బ్డ్ ఫర్ ఫ్యూ అవర్స్. కొన్ని గంటల పాటు ఇలా బ్లాక్ పేపర్ అండ్ పిన్స్తో అటాచ్ చేసిన ఈ ప్లాంట్ని కొన్ని గంటలు అన్డిస్టర్బ్డ్గా వదిలేయాలి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటలు అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ప్లగ్ ద లీఫ్. ఈ ప్లాంట్లోంచి ఈ లీఫ్ని ప్లగ్ చేసి వీ హ్యావ్ టు టేక్ అవుట్ దిస్ బ్లాక్ పేపర్. ఈ బ్లాక్ పేపర్ని తీసేసి వీ హ్యావ్ టు పర్ఫామ్ స్టార్చ్ టెస్ట్ టు ఇట్. ఈ లీఫ్కి మనం స్టార్చ్ టెస్ట్ చేయాలి. గుర్తుంది కదా స్టార్చ్ టెస్ట్ ఎలా చేయాలో. ఏం చేయాలి, వీ హ్యావ్ టు బాయిల్ దిస్ లీఫ్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్ ఇన్ వాటర్ బాత్. నెక్స్ట్ దిస్ లీఫ్ బికమ్స్ కలర్లెస్గా అయిపోతుంది కదా. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు యాడ్ అయోడిన్ డ్రాప్స్ టు ఇట్. మనం అయోడిన్ డ్రాప్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంట, ఇట్ అపియర్స్ లైక్ దిస్. ఇలా అవుతుంది. ఏమవుతుంది, సమ్ ఏరియాస్ బికమ్స్ బ్లూ బ్లాక్ కలర్. కొన్ని ఏరియాస్ ఏమవుతాయి, ఆఫ్టర్ అయోడిన్ ఎడిషన్, అయోడిన్ డ్రాప్స్ని యాడ్ చేయగానే కొన్ని ఏరియాస్ బ్లూ బ్లాక్గా టర్న్ అవుతాయి అండ్ సమ్ ఏరియాస్ రిమైన్ కలర్లెస్. కొన్ని ఏరియాస్ మాత్రం కలర్లెస్గా ఉండిపోతాయి. ఓకే, ఇది అబ్జర్వేషన్ ప్రొసీజర్. అంతవరకు అర్థమైంది కదా. అబ్జర్వేషన్ వచ్చేసరికి సమ్ పోర్షన్స్ ఆఫ్ ద లీఫ్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్ వైల్ సమ్ పోర్షన్స్ రిమైన్ కలర్లెస్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బ్లాక్ పేపర్ విల్ నాట్ ఎల్లో సన్లైట్ టు ఫాల్ ఆన్ టు ద లీఫ్. ఈ బ్లాక్ అనేది ఏం చేస్తుంది అంటే బ్లాక్ పేపర్ ఈ సన్లైట్ పైనుంచి పడుతూ ఉంటే ఆ లైట్ని లీఫ్ మీదకి పడకుండా స్టాప్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ద పోర్షన్స్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్ ఈజ్ రిసీవింగ్ సన్లైట్. ఏ పోర్షన్ అయితే బ్లాక్ పేపర్తో కవర్ అవ్వలేదో ఆ పోర్షన్ మాత్రమే సన్లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ద పోర్షన్ విచ్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్, లీఫ్ మీద ఏ పోర్షన్ మీద అయితే మనకి బ్లాక్ పేపర్ ఉన్నదో ఆ పోర్షన్ వచ్చేసరికి దిస్ విల్ నాట్ రిసీవ్ సన్లైట్. ఈ పోర్షన్ వెనకాల, ఈ బ్లాక్ పేపర్ వెనక ఉన్న రీజన్ మొత్తం కూడా సన్లైట్ని రిసీవ్ చేసుకోదు. సో దానివల్ల ఏమవుతుంది మనకి, ద ఏరియాస్ విచ్ రిసీవ్స్ సన్లైట్, ఏ ఏరియాస్ అయితే బ్లాక్ పేపర్ లేక సన్లైట్ని రిసీవ్ చేసుకున్నాయో ఆ ఏరియాస్ ఏం చేస్తాయి, దే పర్ఫామ్ ఫోటోసింథసిస్ అండ్ ప్రొడ్యూసెస్ కార్బోహైడ్రేట్స్, ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తాయి. దట్స్ వై డ్యూరింగ్ అయోడిన్ టెస్ట్ దీస్ రీజన్స్ విల్ టర్న్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. ఈ ఏరియాస్ బ్లూ బ్లాక్లోకి టర్న్ అవుతాయి. నెక్స్ట్ దిస్ ఏరియా ఆల్సో, మన ఈ బ్లాక్ పేపర్లో డిజైన్ కట్ చేసాం కదా, ఈ ఏరియా కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది, సన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో దిస్ ఏరియా ఆల్సో బికమ్స్ బ్లూ బ్లాక్ కలర్. అండ్ ద ఏరియాస్ విచ్ ఆర్ నాట్ రిసీవింగ్ సన్లైట్, ఏదైతే సన్లైట్ని రిసీవ్ చేసుకోవడం లేదంటే ఈ బ్లాక్ పేపర్ వెనక ఉన్న రీజన్, ఆ ఏరియా వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ సన్లైట్. నో, దట్స్ వై ఇట్ డిడ్ నాట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ అండ్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఫుడ్ మెటీరియల్స్. సో అందుకని ఏమవుతుంది, డ్యూరింగ్ అయోడిన్ టెస్ట్ దిస్ రీజన్ డస్ నాట్ టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్, రిమైన్ కలర్లెస్గా అలాగే ఉండిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు రిజల్ట్లో, బై దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో సన్ ఎక్స్పోజ్ అయిన చోట మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది, సన్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగడం లేదు. సో మనం ప్రూవ్ చేసినట్టేగా. So with the help of this black paper experiment, we have proved that sunlight is essential for photosynthesis. Of course, sunlight తో పాటు వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్ ఈ 4 ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. నాలుగిట్లో ఏ ఒక్కటి లేకుండా మిగతా 3 ఉన్నా సరే ఫోటోసింథసిస్ జరగదు. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఎయిమ్, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్ చూసాం. ఇప్పుడు ప్రికాషన్స్ చూద్దాం. ప్రికాషన్స్ చూడండి. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ హెల్దీ పాటెడ్ ప్లాంట్. హెల్దీగా ఉన్న ప్లాంట్ మాత్రమే తీసుకోవాలి. ఆల్రెడీ డిసీజ్డ్ ఉన్న ప్లాంట్ మనం తీసుకున్నాము అంటే మనకి రిజల్ట్ పక్కాగా రాదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ద లీవ్స్ విత్ వీ హ్యావ్ టు టేక్ ఏ ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్ ఓన్లీ. వేటికైతే బ్రాడ్గా ఉంటాయో ఆ లీవ్స్ ఉన్న ప్లాంటే తీసుకోవాలి. వై? బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు పుట్ బ్లాక్ పేపర్ ఆన్ ఇట్. బ్లాక్ పేపర్ని మనం పెట్టడం చాలా ఈజీ అవుతుంది. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద లీఫ్ ఈజ్ వెరీ నారో, చాలా పల్చగా, చాలా వెడల్పు తక్కువగా ఉందనుకోండి, ఈ బ్లాక్ పేపర్ని అరేంజ్ చేయడం మనకి కుదరదు. అందుకని వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ పిన్స్ పెట్టాలి మనం కంపల్సరీగా.
వీ హ్యావ్ టు అటాచ్ దీస్ బ్లాక్ పేపర్స్ టైట్లీ టు ద లీఫ్కి చాలా టైట్గా అటాచ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పిన్స్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, ద గ్యాప్స్ బిట్వీన్ దిస్ బ్లాక్ పేపర్ అండ్ లీఫ్కి బ్లాక్ పేపర్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లోంచి ఏమవుతుంది అంటే సన్లైట్ ఎంటర్ అవుతుంది. సో మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా, ఇవి ప్రికాషన్స్. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ బ్రాడ్ లీఫ్డ్ ప్లాంట్ అండ్ వీ హ్యావ్ టు attach pins. We have to attach these black papers tightly to the leaf with the help of these pins. Inkokati kuda undi, we have to destarch the plant before conducting this experiment. Okay, that is about this black paper experiment. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.